ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్త కోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి తెలుగు ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమాల్లో అగ్రగామిగా ఉన్న హిందూ ధర్మం ఛానల్ ఓ రికార్డు సొంతం చేసుకోబోతోంది. టీవీ ఛానల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీని నిర్వహిస్తోంది హిందూ ధర్మం టీవీ ఛానల్. మరి అదే అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం. మరి ముందు ఎపిసోడ్లో 7 టీంలకి సంబంధించిన సంగీత గానామృతాన్ని అయితే విన్నాం కదా. మరి ఈ ఎపిసోడ్లో కూడా వారి గానామృతాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే, మనకి ముందు ఎపిసోడ్ల లాగా థీమ్ వైజ్గా మనం ఏదైతే ఈ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నామో అన్నమాచార్య కీర్తనలకి సంబంధించి మనకి వెంకటేశ్వర స్వామి కైంకర్యాలన్నీ కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో విన్నాం. మరి ఈ ఎపిసోడ్లో కృష్ణుడికి సంబంధించి అన్నమయ్య రాసిన ఆ కీర్తనలు ఆలపించడానికి మరి చిన్నారులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మన జడ్జెస్ని కూడా ఆహ్వానించేద్దాం. డాక్టర్ రమాప్రభ గారు, అదేవిధంగా విద్యాభారతి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈనాటి ఎపిసోడ్లో మీ అందరికీ తెలియజేయవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎపిసోడ్లో కంప్లీట్ రౌండ్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత ఒక టీం మాత్రం ఎలిమినేట్ అవుతుంది. మరి పార్టిసిపేట్స్ అందరూ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా కీర్తనలు ఆలపిస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. మన మొదటి టీం అయితే సిద్ధంగా ఉన్నారు. అరుంధతి పాతూరి గారు మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఏ రాగంలో ఆలపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అరుంధతి పాతూరి టీం వెల్కమ్ వెల్కమ్. ఏ గానం మీరు ఇప్పుడు ఆలపించబోతున్నారు, ఏ కీర్తన? మేము ఇప్పుడు పాడబోయే పాట శ్రావణ బహుళాష్టమి బృందావని రాగంలో అండి. ఓకే, మరి సిద్ధంగా ఉన్నారా? ముందు ఎపిసోడ్లో మనకి మన జడ్జెస్ చెప్పిన అన్నీ కూడా మీరందరూ పాటిస్తూ ఈ కీర్తనని చాలా చక్కగా పాడాలి. ఆల్ ది బెస్ట్. శిక్షించ అమరుల రక్షించ వసుధ భారమెల్లా నివారింపను. అసురుల శిక్షించ అమరుల రక్షించ వసుధ భారమెల్లా నివారింపను.
దేహిని దేవకి దేవికిని అసదృశమగు కృష్ణుడు అవతారమందెను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులాల వినరే చెలులాల వినరే. గోపికలమనించ గొల్లెల నెలగావగా దాపై మునులారెల్లా దయసేను. గోపికలమనించ గొల్లెల నెలగావగా దాపై మునులారెల్లా దయసేను. దీపించనందునికి దేవి అయిన యశోదకు దీపించనందునికి దేవి అయిన యశోదకు ఏ పురసుతుడై పుట్టి ఇన్నిటా పెరిగెను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులాల వినరే చెలులాల వినరే. పాండవుల మనుపగా 16,000 పెండ్లాడగ నిండి శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా. పాండవుల మనుపగా 16,000 పెండ్లాడగ నిండి శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా. అండ అలమేల్ మంగా అక్కున కౌగలించగా అండ అలమేల్ మంగా అక్కున కౌగలించగా తండ్రి అయిన కృష్ణుడు తగను దిగెక్కేను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులాల వినరే చెలులాల వినరే. శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులాల వినరే చెలులాల వినరే చెలులాల వినరే చెలులాల వినరే. బాగుంది, చాలా చాలా చక్కగా పాడారు అరుంధతి పాతూరి గారు. మరి జడ్జెస్ని అడుగుదామా? మరి వాళ్ళకి చెప్పిన కరెక్షన్స్ మీరు చేసుకున్నారా లేదా అడిగి చూద్దాం. విద్యాభారతి గారు, ఎలా ఉంది కీర్తన? ఈ ఎపిసోడ్లో ఎంత చక్కటి ఓపెనింగో కదా ఇది. కృష్ణుడు ముందు ముందు మనం అన్ని సంకీర్తనలు కృష్ణుడివే వినబోతున్నాము ఈ ఎపిసోడ్లో. చాలా చక్కటి ప్రారంభ సంకీర్తన అని చెప్పచ్చు. ఎందుకంటే కృష్ణుడు పుట్టడం అనేది ఒక పండగ, ఎంత పెద్ద పండుగో మనకి అది. అది ఆవిష్కృతమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరి గొంతుల్లో చక్కగా పాడారు. కృష్ణుడివి పుట్టినప్పటి నుంచి భగవద్గీత బోధ వరకు కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో మనకి ఆయన ఆవిష్కరించేశారు. మొత్తం అన్ని ఆ ఘట్టాలు కూడా ఆయన చూపించేశారు మనకి. బాగుందమ్మా, చక్కగా ఉంది. ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకోండిరా. ఇక్కడెవరు మిమ్మల్ని కొట్టేసేట్లే తిట్టేసేట్లే, హ్యాపీగా బాగుంది. మీరు ఫీల్ అవుతూ పాడారు. ఇంకొంచెం ఎనర్జీ, ఓకే, ఇంకొంచెం. వెరీ నైస్. రమాప్రభ గారు, మీ అభిప్రాయం? చక్కగా పాడారు. పూర్వం వేదాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు గురువులు కొన్ని శ్లోకాలు చెప్పేవారు. ఆ శ్లోకాల్లోనే అన్ని రూల్స్ ఉంటాయి. అలాగే వ్యాకరణంలో కూడా కొన్ని సూత్రాలు సంస్కృతంలో ఉంటాయి, వాటికి రూల్స్ ఉంటాయి. సంగీతంలో కూడా భరతుడి లక్షణ శాస్త్రంలో నాదం అంటే ఏంటి అంటే దానికి ఒక శ్లోకం ఉంటుంది. దాని నుంచి నాదం అంటే ఏంటో మనకు తెలిసిపోతుంది.
ఏదైనా ప్రతి కాన్సెప్ట్కి ఒక సంస్కృత శ్లోకం అనేది ఉంటుంది. ఆ రకంగా సులభ శైలిలో కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు, ఏమేం చేశాడు, ఏం చెయ్యదలుచుకున్నాడు, చివరికి ఏమైంది, ఆ కృష్ణుడు ఎవరో కాదు, ద్వాపర యుగంలో ఉన్న కృష్ణుడే, ఇదిగో వెంకటేశ్వర స్వామి అని మనకి చెప్పకనే చెప్పినటువంటి అతి సులభమైన సంకీర్తనగా ఈ శ్రావణ బహుళాష్టమి చెప్పచ్చు. ముఖ్యంగా అసలు కృష్ణుడు అంటే వైష్ణవ సాంప్రదాయంలో పరిపూర్ణుడని, వాళ్ళ కృష్ణస్వామి యొక్క అవతారం సంపూర్ణ అవతారం అని, పరిపూర్ణుడని అంటూ ఉంటారు. అయితే కృష్ణస్వామి అంటారు. అటువంటి కృష్ణస్వామిని వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ దగ్గర తీసుకొచ్చి స్వామివారి అర్చామూర్తిని చూపిస్తూ, నువ్వు కలియుగంలో కలికల్మషనాశనం కోసం నువ్వు మా కోసం వెలిసావు, కానీ నువ్వు ద్వాపరంలో ఆ కృష్ణుడివేగా నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఇలా చెప్పినప్పుడు, అందుకనే స్వామివారికి మాసోత్సవాలు అంటే ప్రతి నెల జరిగేటువంటి ఉత్సవాలు, శ్రీవారి సేవలు ఉత్సవాలలో నక్షత్రోత్సవం అని రోహిణి నక్షత్రోత్సవం విశేషంగా చేస్తారు. ప్రొద్దుటే సుప్రభాతంతో పాటు భోగ శ్రీనివాసమూర్తితో పాటు అక్కడ రుక్మిణీ కృష్ణులు ఇద్దరికీ కూడా వాళ్ళిద్దరి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తారు. సాయంత్రం మళ్ళీ వాళ్ళని సహస్ర దీపాలంకరణ సేవ చేస్తున్నప్పుడు ప్రతిరోజు స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ జరుగుతుంది. అక్కడికి తీసుకొస్తారు రుక్మిణీ కృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ కూడా కూర్చోపెట్టి మాడ వీధుల్లో ఊరేగిస్తారనమాట. ఈ ఉత్సవం ఎవరైతే చూస్తారో వాళ్ళకి రోహిణి నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళకి పోతాయని, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా ఏమైనా దోషాలు ఉంటే పోతాయని మనకి చెప్తారు. ఈ రకంగా వైఖానస ఆగమం ప్రకారం తిరుమల కొండ మీద జరిగేటువంటి ప్రతి సేవకి అనేకానేక సంకీర్తనలు మన కళ్ళ ముందు ప్రత్యక్షింపచేసిన ఘనులు తాళపాక అన్నమాచార్యులు. థ్యాంక్ యూ రమప్రభ గారు. మరి విన్నారు కదా అరుంధతి పాతూరి గారు. మరి ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయితే ఉంటుంది. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మరి మన సెకండ్ టీం ప్రణవ మైథిల్య టీం చిన్ని శిశువు అనే కీర్తనతో అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రణవ మైథిల్య, చిన్ని శిశువు ఏ రాగంలో పాడుతున్నారు? ఓకే, సిద్ధంగా ఉన్నారా? గుర్తుంది కదా ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా పాడాలి. ఇంతకుముందు మనకి జడ్జెస్ చెప్పిన అన్ని కరెక్షన్స్ కూడా తీసుకొని మీరు చాలా చక్కగా పాడండి. ఆల్ ది బెస్ట్. శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు
చేతుల పైడి బొద్దుల తోడా ముద్దుల వ్రేళ్ళ తోడ మొరవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడా అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు పొట్ట మీది పాలచారల తోడ నులివేడి వెన్న తిన్న నోరి తోడ వలుపైన పొట్ట మీది పాలచారల తోడ నులివేడి వెన్న తిన్న నోరి తోడ చెలగినేడితే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి చెలగినేడితే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు చెలగినేడితే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. వెరీ గుడ్. ప్రణవ మైథిల్య టీం చాలా బాగా పాడారు. జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? రైట్. విద్యాభారతి గారు, ఇందులో మీరేం అబ్జర్వ్ చేశారు? ఏమైనా కరెక్షన్స్ చెప్తారా? ఏంటి? మొట్టమొదటి సంకీర్తన తర్వాత పుట్టాడు పాక్కుంటూ చిన్ని శిశువు పెరుగుతున్నాడు అన్నట్టు సందర్భోచితంగా రెండో సంకీర్తన వచ్చింది ఈ ఎపిసోడ్లో. బాగుంది. అమలు, మీరు ఎన్నడూ చూడమమ్మ ఒకసారి ట్యూన్ కరెక్ట్ చేసుకోండి నాన్న. ఎన్నడూ చూడమమ్మ అదొకటి లైన్ సరిగ్గా పలకట్లేదు ట్యూన్ పరంగా. ఓకే, ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు, అదొకటి చెప్పాలనుకున్నాను. తర్వాత ఇలాగే ఒక్కసారి రెండో చరణంలో జాగా తీసుకుని ముద్దుల వేళ్ళ తోడ అది కొంచెం తడబడ్డారు కదా ఫస్ట్లో, తర్వాత మళ్ళీ సెకండ్ టైం బాగా వచ్చింది. ఓకే, తర్వాత కౌగిలించు తరరరరర అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒకటి ట్యూన్ వైజ్ కొంచెం తప్పారనిపించింది. ఓకే, చెలగి నేడిదే వచ్చి, ఓకే చలగి దగ్గర ఒకటి సరి చేసుకోండి. ట్యూన్ పరంగా కొంచెం అక్కడక్కడ అలాగా, ముఖ్యంగా ఎన్నడూ చూడమమ్మ సెకండ్ లైన్లో పల్లవిలోనే కొంచెం కరెక్షన్ అవసరం అవుతుంది. చక్కగా పాడారు. టీం వర్క్ బాగుంది అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే విద్యాభారతి గారు, నెక్స్ట్ రమప్రభ గారు, మీ అభిప్రాయం ఒకసారి తెలియజేయండి. చక్కగా పాడారు విద్యాభారతి గారు చెప్పినట్టు. అందరూ ఒకే గొంతుతో ఒకేసారి ఎలా పాడాలి అనేది బాగా ప్రాక్టీస్ చేశారు. కీప్ ఇట్ అప్, ఎప్పుడు అలాగే ఉండాలి. బృందం పాడినా కూడా ఒక్కళ్ళు పాడినట్టే వినిపించాలి. అది బృందగానం యొక్క మంచి లక్షణం అన్నమాట. ఈ బృందగాన శైలిలో బాగా పాడారు. నారాయణ తీర్థుల వారు భాగవత దశమ స్కందం లీలలన్నీ తీసుకుని ఏరి కూర్చి కృష్ణలీలా తరంగిణి అనేటువంటి ఒక అద్భుతమైన ప్రబంధ కావ్యం అనొచ్చు, దృశ్య కావ్యం, ఏదైనా మనం పిలవచ్చు. అటువంటి నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణిలో కృష్ణుడు పుట్టినప్పుడు అమ్మలక్కలందరూ ఇటుపక్క అటుపక్క ఉంటారు కదా, యశోదమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇటు అటు అందరూ చూసి
ఎవరో ఒక యశోదింటికి ఒక చిన్నపిల్లాడు వచ్చాడు, చాలా బాగున్నాడు అబ్బాయి, చిన్న పిల్లాడు ఏమిటో మెరిసిపోతున్నాడు అని. కరిష్యామ శిశోరస్య మంగళాచరణం వయం స్మరిష్యామ పరందైవం లక్ష్మీనారాయణం ముదా అని ఒక నాంది శ్లోకం నారాయణ తీర్థుల వారు అందులో రాసి, కలయ కళ్యాణాన్ని నారాయణ బలభద్రవరజాయ నారాయణ అంటారు. అంటే ఏంటో ఆ మామూలు పిల్లాళ్ళ లేడే, ఉంగరాలు అవి ఉన్నాయట చేతికి. అంటే నవపల్లవకరాయ నవమణి భూషితాయ కవిజన నాయికాయ నారాయణ అని అవనీ వల్లభాయ ఆశ్రిత వత్సలాయ అంటారు. ఆ చేతులకన్నీ చాలా చిగురుటాకుల వంటి శుతిమెత్తనైనటువంటి చిన్న బుజ్జి కృష్ణుడు, బాలకృష్ణుడి అందమైన బుజ్జి వేళ్ళకి బుజ్జి ఉంగరాలు ఉన్నాయట. నవపల్లవకరాయ నవమణి భూషితాయ నవరత్నాల ఉంగరాలన్నీ ఉన్నాయట. నవరత్నాలతో మా ఆభరణాలతో కనిపిస్తున్నాడు. ఏమిటి ఇతను ఏదో స్పెషల్గా ఉన్నాడు, యశోదింటికి వచ్చాట ఉయ్యాల్లో వేస్తే అనుకుంటున్నారు. ఈ సంకీర్తన విన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఆ నారాయణ తీర్థుల వారి అంతరంగమే గుర్తొస్తుంది. అందుకని ఒక పోతన భాగవతం తీసుకున్నా, నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణి తీసుకున్నా, అన్నమాచార్యుల వారి ఈ కృష్ణలీల వినోద సంబంధిత కీర్తనలు తీసుకున్నా కూడా అన్నీ కూడా చివరికి ముక్తాయింపుగా వెళ్ళేది వెంకటాద్రిపై ఉండేటువంటి ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన బుజ్జి కృష్ణుడైనటువంటి వెంకటకృష్ణుడికి. థ్యాంక్ యూ రమప్రభ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రణవ మైథిలియా టీం, మరి చూద్దాం ఎపిసోడ్ ఎండింగ్లో మరి మన రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృతి టీం కీర్తనతో సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బాల శిశువుని చూసాం, కానీ కృష్ణుడికి లాలి పాడాలి కదా, అందుకే శ్రీకృతి టీం వాళ్ళు లాలి శ్రీకృష్ణయ్య అంటూ మన ముందుకు వచ్చేసారు. శ్రీకృతి ఏ రాగంలో పాడుతున్నారు? ద్విజావంతి రాగంలో. ఓకే, సిద్ధంగా ఉన్నారా? ఓకే, గుర్తుంది కదా, మరి ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పాడాలి. ఆల్ ది బెస్ట్. గోపాలనా స్వామిని దురపోవయ్యా. మంచి బంగారు ఎలలోన శృంగారించిన మంచి బంగారు ఎలలోన శంకు చక్రాధరా స్వామిని దురపోవయ్యా. శంకు చక్రాధరా స్వామిని దురపోవయ్యా. లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణ బాలగోపాలనా స్వామిని దురపోవయ్యా. లలితాంగి రుక్మిణి లలనా
సత్యభామయే కావలెనా పలుకు కోయిల సత్యభామయే కావలెనా లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణ బాలగోపాలనా స్వామిని దురపోవయ్యా కావలెనయ్యా ఇందరిలో నీకు ఎవ్వరు కావలెనయ్యా ఇందరిలో నీకు నవమోహనాంగనా నా చిన్ని కృష్ణయ్యా నవమోహనాంగనా నా చిన్ని కృష్ణయ్యా లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణ బాలగోపాలనా స్వామిని దురపోవయ్యా అలమేలు మంగతో అలుకలు పోవేలా అలమేలు మంగతో కులుకుతూ శయనించు మా వెంకటేశ్వరుడా కులుకుతూ శయనించు మా వెంకటేశ్వరుడా లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణ బాలగోపాలనా స్వామిని దురపోవయ్యా నా స్వామిని దురపోవయ్యా నా స్వామిని దురపోవయ్యా నా స్వామిని దురపోవయ్యా నా స్వామిని దురపోవయ్యా. వెరీ గుడ్ శ్రీకృతి టీం, చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. విద్యాభారతి గారు, ఎంత హాయిగా ఉంటుందో అసలు రాగమే. ఇది చాలా పాత ట్యూన్ కదమ్మా, ఎప్పటిదో చాలా పాత కంపోజిషన్. నిజానికి అన్నమాచార్య సంకీర్తనల విషయానికి వస్తే మనందరికీ తెలిసిన జో అచ్యుతానంద, చందమామరావు ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మలు బామ్మలు అమ్మలు పాడిన పాటలే, కానీ తెలియవు చాలా కాలం వరకు అవి అన్నమాచార్య సంకీర్తనలు అనే విషయం కూడా చాలామందికి తెలియని సందర్భం. అటువంటి అంత పాత శ్రీరంగం గోపాలరత్నం గారు అలాంటి మహానుభావులు అక్కడ పాడినటువంటి సంకీర్తనలు ఇవన్నీ కూడా బాగుంది తల్లి. ఓవరాల్గా బాగుంది. మధ్య లైన్లు చాలా బాగుంది, మీ యూనిటీ అది బాగుంది. కొంచెం ఎత్తుగడలు మళ్ళీ ల్యాండింగ్స్ ఈ రెండు కూడా కొంచెం టీమ్ ఒక మనము ఇది నిజంగా హిందూ ధర్మాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు సంకీర్తన మన అన్నమయ్య సంకీర్తన ప్రియులకు భక్తులకు కూడా నిజంగా ఒక పండగే ఇలాంటి కార్యక్రమాన్ని చూడగలగడం ఈ ఛానల్ ద్వారా. ఎందుకంటున్నానంటే సోలోగా నుంచుని మనం కాంపిటీషన్లో పాడడం ఒక ఎత్తు అయితే అది కూడా కష్టం, కానీ ఇంతమంది మీరు 7 ఉన్నారు కదా, ఒక్కొక్క టీంలోనూ 7 కూర్చుంటూనే పాడుతున్నారు. 7 ఒకే గొంతులా రావాలి, ఎత్తుగడ ఒక్కసారి ఎత్తుకోవాలి, ల్యాండ్ ఒకసారి అవ్వాలి. ఇవన్నీ కూడా చాలా చాలా మైన్యూట్ ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ కూడా కష్టం కాదు. ఎవరి గొంతు ఏ ఒక్క గొంతు కొంచెం డల్ అయినా కూడా అది బయటికి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి
అది కొంచెం టీమ్ ఎఫర్ట్. ఎత్తుకోవడం చక్కగా జమ్ అంటూ, అంటే లాలి కాబట్టి ఆ మూడికి తగ్గట్టు పాడతారనుకో. కానీ నేను అనేది ఏంటంటే ఒక్కసారి అలా ఎత్తుకోవడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం డౌట్ఫుల్గా ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను నేను. ఓకే, మంచి ఎఫర్ట్ పెట్టారని చెప్పగలుగుతాను నేను. ఓవర్ టు మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీ అభిప్రాయం? విద్యాభారతి గారు చెప్పినట్టు ఇది అత్యంత పురాతనమైనటువంటి లాలిపాట. 1979లో విజయవాడ రేడియోలో భక్తిరంజన్గా వచ్చినప్పుడు మా అమ్మగారు నేర్చుకుని నాకు నేర్పారు. ఇది నేను ఎప్పుడు ఎదురు చూస్తునేదాన్ని. తర్వాత ఒక 30 ఏళ్ళ తర్వాత గీతా ప్రెస్ వారి, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి పుస్తకంలో భజన సంకీర్తన లహరిలో కనిపించింది పాట. తర్వాత ఒక ఎంఫిల్ డిజర్టేషన్లో తెలుగు యూనివర్సిటీ నుంచి శ్రీవారి సర్వసేవల్లో కనిపించింది. తర్వాత ఇంత ప్రాచుర్యం, అంటే ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక బృందగానంలో చూడడం మళ్ళీ ఇదే. అందుకని దీనికి తప్పకుండా హిందూ ధర్మం వారిని నేను అభినందనలు తెలియజేయాలి. ఇటువంటి లోపల ఉన్న పాటలు అది ఎవరూ తెలియదు, అసలు కంపోజర్ ఎవరో తెలియదు, అన్నమాచార్యే అని స్థిరం చేసుకుంటూ నలుగురిలోకి దూసుకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. ఇక్కడ ఒక తమాషా ఉంది. నిద్రపుచ్చుతున్నప్పుడు నారాయణ తీర్థుల వారు హే రామ హే కృష్ణ ఇహ సముత్తిష్ట అంటారు. 2 పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, 2 అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముడు అక్క, డిఫరెంట్ కాంబినేషన్స్లో. నన్నెందుకు లేపుతావు, ముందే స్కూల్కి అన్నయ్యని లేపని, లేవలేదుగా, వాడు లేచాక నేను లేస్తాను అని ఒక సిబ్లింగ్ రైవల్రీ వస్తుంది. ఒక కథలో కృష్ణుడు కూడా అలాగే, అన్న లేస్తే కానీ తను లేచేవాడు కాదట. లక్ష్మణ యతీంద్రుల వారు అన్నట్టు యమున రేవులలోనే పెత్తనదారు అని అంటారు ఆయన. మొత్తం అన్ని కార్యకలాపాలు, అల్లరి అంతా, మొత్తం అన్ని వ్యవహారాలు మనవాడివే. అందుకని ఎక్కడెక్కడ తిరిగి ఒళ్ళంతా మట్టి చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చేవాడు. పడుకోమంటే ఎప్పటికీ పడుకోడనమాట యశోద. ఆ అవస్థని చూసి అన్నమాచార్యులు వారు, స్వామి నువ్వు ఎప్పటికీ పడుకోవట్లేదు, నీకు వాళ్ళు కావాలా, అష్టమహిషులను తీసుకురానా అని అడిగినట్టే అడిగి, నువ్వు ద్వాపర యుగంలో మాత్రం లేవు సుమా, కలియుగంలో మా ముందున్నావు, నీకు ఈ అలుకలు నీకు చెల్లవు, అలిమేలు మంగతో మాట్లాడకుండా నువ్వు త్వరగా పడుకో అని ఒక ముక్తాయింపు చెప్తారు ఇక్కడ. అది చాలా అందమైనటువంటి రచన. అది మన మనస్సుని కదిలించేటువంటి ఒక విషయం. చిన్న అలతి పదాలతో స్వామివారిని హెచ్చరిస్తూ, స్వామివారిని గట్టిగా బుద్ధి చెప్తూ చెప్పడం అన్నట్టు అనమాట. అటువంటి ఒక అంటే సొంతం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్యుల వారు సొంతం చేసుకుని, ఒక దగ్గర వాడిలాగా, ఒక పిల్లాడిలాగా చెప్పినటువంటి విషయం ఈ లాలి శ్రీకృష్ణయ్య. థ్యాంక్ యూ రమప్రభ గారు. మరి శ్రీకృతి టీం విన్నారు కదా ఈ కరెక్షన్స్ అన్నీ. మరి ఎండింగ్లో చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్స్కి వెళ్తారని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృతి టీం. మరి ఇప్పుడు సంయుక్త టీం ఇట్టి ముద్దులాడు బాలుడు అంటూ మన ముందుకు వచ్చేసారు. మరి కీర్తనకి సంబంధించి ఎలా పాడాలనుకుంటున్నారు ఏంటి సంయుక్త టీంని అడిగి తెలుసుకుందాం. సంయుక్త టీం సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. ఏ రాగంలో పాడుతున్నారు? ఆనంద భైరవి. ఆనంద భైరవి. ఓకే, గుర్తుంది కదా. మరి ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి చాలా జాగ్రత్తగా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. కామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు గడియాల చేయి పెట్టి. కామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు గడియాల చేయి పెట్టి. చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరువా పోయేవాని వెట్టు వెట్టరే.
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోయవాని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన దగబేటి ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన దగబేటి నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల జొల్లుగార వచ్చలివా పోయవాని నూరడించరే నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల జొల్లుగార వచ్చలివా పోయవాని నూరడించరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పడైన వెంకటాద్రి అసమాలకుడుగా తప్పకుండా పేటెవాని తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసమాలకుడుగా తప్పకుండా పేటెవాని తలకెత్తరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాని బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాని బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. సంయుక్త టీం చాలా చాలా బాగా పాడారు. బాలుడు దొరికాడా? పట్టి తెచ్చి పాలు పోయడమే మన పని. సో అసలు ఎలా పాడారు కీర్తన గురించి మన జడ్జెస్ని అడుగుదాం. విద్యాభారతి గారు, ఆ బాలుడు దొరికేవాడా? అసలు దొరకడు కదా, ఎవరికి అందడు. బాగుంది నాన్న, చక్కటి ఒక్క గొంతులో పాడినట్టు అనిపించింది. టీమ్ వర్క్ బాగుంది. ఉచ్చారణ దోషాలు యాజ్ యూజువల్ ఉన్నాయి. పాలు ఓయరే, పట్టి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. పోయరే అనేది మనం వాడుక భాషలో పాలున్ ఓయరే, పోయరే అది సంధి. పాలు ఓయరే అనేది మనం పలకాల్సిన పదం అన్నమాట. ఓయరే అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే, అది కరెక్ట్ లైన్. తర్వాత వేమరు వాపోవు వాని, ఆ వాపోవు అనే పదం ప్రతి చరణంలోనూ వస్తుంది మీరు గమనిస్తే. మీరు ఏదో వేరే అన్నారు, వేమరు వాపోవు, వాపోవడం అంటే వాపోయి అనేదో అన్నారు. వాపోవడం అంటే మనకి మీకు ఇప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ కాబట్టి వీపింగ్ అంటాం కదా, ఓ మూల కూర్చుని ఆడవడం, లేకపోతే దాని గురించి బాగా ఆ వాపోవడం అంటే అలాంటి అర్థం వస్తుంది. వాపోవు వాడిని, వెడ్డు పెట్టరే అంటే ఊరుకోపెట్టండి అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి అదొకటి సరిచేసుకోండి. ఓకే, అదర్వైజ్ బాగుంది, చక్కగా మీ గొంతులన్నీ ఒకలాగా వినిపించాయి. మంచి ఎఫర్ట్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు,
ఈ సంకీర్తన వింటున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు మహానుభావాల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది నాకు. అందులో మొట్టమొదటి వారు ఈ సంకీర్తనని స్వరపరిచిన మహానుభావులు సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు. వారు సదాస్మరణీయులు, ప్రాతస్మరణీయులు. అన్నమాచార్య కీర్తనలు ఎన్నో అద్భుతంగా స్వరరచన చేసి, స్వరకూర్పు చేసి శాస్త్రీయ బాణీలలో ఈ పదాలన్నింటినీ మంచి రంగులద్ది సంగీత ప్రపంచానికి వదిలిన మహానుభావులు. రెండో వారు కామిశెట్టి శ్రీనివాసులు గారు. వారు లేనిదే అన్నమయ్య ప్రాజెక్ట్ లేదు. అన్నమాచార్య ప్రాజెక్ట్ 1972 నుంచి చాలా ఉత్సాహంగా పనిచేసిన తదాది మనకి క్యాసెట్లు వచ్చేవి. పిల్లలకి బహుశా తెలియదేమో క్యాసెట్స్ అంటే. ఆ క్యాసెట్లలో ప్రతి సంకీర్తనకి ముందు ఒక వ్యాఖ్యానం, ఒక లీడ్, ఇప్పుడు మేము ఎలా చెప్తున్నామో అలా ఒక మాట ఉండేది సంకీర్తన గురించి. ఆయన అద్భుతమైన సోదాహరణతో చెప్పేవారు. దీనికి ఆయన ఈ సంకీర్తనలో బాలకృష్ణుని దొంగ చేష్టలు ముగ్ధ మనోహరంగా వర్ణింపబడ్డాయి అని రాస్తారు. అంటే మేము మా చిన్నతనాల్లో అన్నిసార్లు చదివేసుకునేవాళ్ళం. అప్పుడు బ్రౌజ్ చేయడానికి ఫోన్స్ లేవు కదా, సెల్ ఫోన్స్ లేవు, ఏఐ లేదు, చాట్ జీపీటీ లేదు. అంతా మనమే అవన్నీ తయారు చేసుకోవాలి మన మైండ్తో. అప్పుడు ఆ పద్ధతి అలా ఉండేది. అందుకనే బహుశా గుర్తుండుంటుంది. అటువంటి అందమైనటువంటి సంకీర్తనలో కాగిడి వెన్నెలలోన అన్నప్పుడు బాలకృష్ణుని చెయ్యి చిన్న చిన్న బుజ్జి బుజ్జి చెయ్యి, బుజ్జి వేళ్ళు కదా, ఆ వెన్న కాగుతూ ఉంటే తుంపర్లు పడతాయి కదా, ఆ తుంపర్లు చూసుకుని చీమ కుట్టింది అనుకున్నాడు. చెయ్యి లోపలికి వెళ్ళిపోదు, వెళ్తే వేళ్ళు కాలుతాయి కదా, ఆ తుంపర్లు పడుతుంటే అప్పుడు చీమ కుట్టిందని అనుకున్నాడు. అది చాలా అద్భుతంగా. తచ్చడి పెరుగు తచ్చుతుంటే కవ్వం అడ్డొస్తుంది కదా, అది దెబ్బ తగిలింది ఆ బుజ్జివాడికి. అప్పుడు వాడికి అబ్బా అనుకున్నాడు అనమాట. చివరికి ఉంగరాల చేయి తీసుకొచ్చి పెట్టెలో పెట్టాట. ఏం తీస్తున్నాడో అని చూశాట. సరే ఏం తీస్తే ఏమైంది, మనకు అనవసరం, మనం ఇతను అసవాలకుడు కాబట్టి మన సంసారంలో ఉండేటువంటి బరువుని అంతా ఈ పెట్టెలో పెట్టి స్వామివారి నెత్తి మీద పెట్టేద్దాంలే, తీసుకో, మా భారాలని నువ్వే తీసుకో అని చెప్పకనే చెప్తున్నాడు ఆ చివరి పాదంలో అన్నమాచార్యులు వారు. అందుకని ప్రతి పాదంలో, ప్రతి చరణంలో కూడా ఈ బాలకృష్ణుడి దొంగ చేష్టలు. ఇంకో సంకీర్తనలో గుమ్మని ఎడి శృతి కూడగను కమ్మని నేతులు కాగగ జలగే అంటారు. ఈ బృందావనం, ఆ వర్ణన అదంతా అత్యంత మధురంగా మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ హిందూ ధర్మం వారి పద సంకీర్తనాభిషేకంలో ఇంకొకసారి ఈ సంకీర్తనని, ఆ ఇద్దరు మహానుభావుల్ని తలుచుకునే భాగ్యం మనందరికీ ఈరోజు దక్కింది. థ్యాంక్ యూ రమప్రభ గారు. మరి విన్నారు కదా సంయుక్త అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం ఉంటామా లేదా ఏంటి అనేది. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముత్తు గోవిందుడు, కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముత్తు గోవిందుడు, తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, తిత్తరాని మహిమల దేవకీ సూతుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.